Hey guys, welcome back, and this is day 2 of my Omkareshwar and Ujjain trip. So I'm still in Omkareshwar today. ఇప్పుడు క్రైమ్ వచ్చేసి 8 అయిపోతుంది అండ్ 9 o'clock కల్లా నేను లోకల్ బస్ స్టాప్కి వెళ్ళిపోయి ఉజ్జయిన్ కొన్ని బస్ ఎక్కేయడమే. సో టికెట్స్ ఏం బుక్ చేయలేదు, సో వెళ్ళి చూసుకుని ఏ బస్ దొరికితే బస్ ఎక్కేయడమే. ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ లోపల ఉజ్జయిన్ రీచ్ అయిపోతే ఈవినింగ్ మహాకాల్ కారిడార్ రోడ్ చూసుకుని రేపు మార్నింగ్ బస్మార్తి దర్శనంకి వెళ్ళిపోవడమే. మిగతా ప్లేస్ అనేది రేపు వెళ్ళి చూసుకోవడం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో హెడ్. సో ఓంకారేశ్వర్ ఊరి స్టార్టింగ్లోనే మనకి బస్ స్టాప్ దొరుకుతుంది. ఈ బస్ స్టాప్ నుంచి ప్రతి 5 minutesకి ఇండోర్కి ఇంకా ఉజ్జయిన్కి మనకి బస్సెస్ దొరుకుతాయి. మేము ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్కి వచ్చిన బస్ ఇది. ఇండోర్లో ఈ బస్ నుంచి ఈ బస్లోకి మార్చి మమ్మల్ని ఉజ్జయిన్ దాకా తీసుకెళ్ళాడు. సో ఇప్పుడే ఉజ్జయిన్కి వచ్చాను. జస్ట్ ఇప్పుడే బస్ దిగాము. పెద్ద అడ్వెంచర్ అయింది ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిన్ రావడానికి. ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ వరకు ఒక బస్సు, ఇండోర్ నుంచి ఉజ్జయిన్ ఇంకో బస్సు. సో ఓవరాల్ 2 వర్స్ట్ బస్సులు ఎక్కేసి ఉజ్జయిన్ అయితే చేరుకున్నాను. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి. హోటల్ బుక్ చేశాను ఇప్పుడే. సో ర్యాపిడో కోసం వెయిటింగ్. రాగానే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పెట్టి టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు రూమ్ నుంచి బయలుదేరి రామ్ ఘాట్ని చూసేసి అటు నుంచి అటు టైం ఉంటే మహాకాల్ కారిడార్కి వెళ్ళి ఈరోజు ఎండ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నౌ. ప్రస్తుతం నేను రామ్ ఘాట్ దగ్గర ఉన్నాను. రామ్ ఘాట్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుడికి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేసిన ప్లేస్ ఇది. సో అప్పటి నుంచి రామ్ ఘాట్ అంటారు ఈ ప్లేస్ని. ఉజ్జయినిలో చాలా ఘాట్స్ ఉన్నాయి. పుష్కరాలు జరగడానికి చాలా ఘాట్స్ నిర్వహించారు, కానీ ఈ రామ్ ఘాట్ అత్యంత పురాతనమైనది, ఇంకా చాలా ప్రసిద్ధి చెందింది. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. టైం వచ్చేసి సాయంత్రం 4:30 అవుతుంది. రామ్ ఘాట్లో క్షిప్రా నది తీరాన నడుస్తున్నాను. ఎండ లేదు, షేడ్ ఏరియాలో ఉన్నాను అండ్ పక్కన నది ఇలా నడవడం చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ఈవినింగ్ టైం రావడానికి ట్రై చేయండి రామ్ ఘాట్కి, ఎండలో కాకుండా. ఈ అట్మాస్ఫియర్ కానీ ఈ క్లైమేట్ కానీ చాలా బాగా నచ్చుతుంది. రామ్ ఘాట్ దగ్గర నుంచి హరిసిద్ధి మాత టెంపుల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, మహా అయితే 1 kilometer దూరం ఉంటుంది. సో ఇది హరిసిద్ధి మాత టెంపుల్. ఇప్పుడు దాన్ని నడుచుకుంటూ వచ్చాను రామ్ ఘాట్ నుంచి. ఒక 1 kilometer దూరం తప్ప ఎక్కువ లేదు. సో నేను బై వాకే వచ్చాను. సో ప్రస్తుతం నేను హరిసిద్ధి మాత టెంపుల్ ఎదురుగా ఉన్నాను. సో ఇది భారతదేశంలో ఉన్న శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట. ఎప్పుడైతే శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకుని ప్రయాణిస్తూ ఉంటాడో ఒక్కో చోట ఒక పార్ట్ పడుతుంది, అది మన ఒక్కొక్క శక్తిపీఠంగా మారింది. ఈ చోట సతీదేవి భుజం పడింది అనమాట. ఇక్కడ ఈ గుడిలో ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ 2 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల నిండా జ్యోతిని వెలిగిస్తారు. నేను వెళ్ళిన సమయంలో అప్పుడే ఆ జ్యోతిని క్లియర్ చేసి నూనె పోసే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ జ్యోతిని వెలిగించేసేపు ఇక్కడే ఉండి అది దర్శించుకుని వెళ్దాం. ये पीपल के झाड़ के ऊपर जो खड़े हो नीचे उतर जाओ आप लोग। ये पीपल के झाड़ के उतरे पे जो खड़े हैं नीचे उतर जाए।
में जेब कतरों से सावधान रहें। अपने सामान की स्वयं सुरक्षा रखें। సో ఇప్పుడే ఆర్తి చూసిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత పక్కకి రైట్ సైడ్కి విక్రమాదిత్య ఇలా కానట్టు ఉంది. అదేంటో చూడడానికి వెళ్తున్నాము. కొన్ని వెనకాల ఉన్నది విక్రమాదిత్యుడు మహారాజ్ అనమాట. ఇక్కడున్న హరిసిద్ధి టెంపుల్ కూడా ఆయన కట్టించింది అని చెప్తుంటారు. ఆయనకి ఒక లేక్ మధ్యలో ఒక సింహాసనంలా కట్టారు. సో విక్రమాదిత్య సింహాసనం చూసిన తర్వాత మళ్ళీ మహాకాల్ కారిడార్ వైపుకి బయలుదేరాను నేను. సో ప్రస్తుతానికి అయితే జనాలు ఎక్కువైపోయారు. ఇప్పుడే ఆ హారతి అన్నీ చూసిన తర్వాత అందరు ఒకేసారి బయటకు వచ్చినట్టున్నారు. చాలా మంది జనం అయితే కనిపిస్తున్నారు రోడ్ల. సో ఇది మహాకాల్ కారిడార్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. హరిసిద్ధిమాత టెంపుల్ నుండి వస్తుంటే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ మనకు చాలా దగ్గర అవుతుంది. సో బై వాక్ నేను ఇక్కడికి వచ్చేసి బ్యాక్ ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ అయ్యాను. సో ఇలా మహాకాల్ కారిడార్లో ఎంటర్ అవ్వగానే రకరకాల అవతారాల్లో శివుడు మనకి దర్శనమిస్తాడు. ముఖ్యంగా నైట్ టైం వచ్చాను కాబట్టి లైటింగ్తో చాలా బాగుంది.